ముందుగా పోస్పాటి అశోక్ గజపతిరాజు గారి గురించి చెప్పుకోవాలంటే నిస్సందేహంగా కూడా ఆయన పరిధిలో ఆయన ముందుకు వచ్చినాటి ఏదైనా సరే చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ఆలోచిస్తారే తప్ప మిగిలిన వాళ్ళలాగా అంటే తందాన అనే మనిషి అయితే కాదు. అది గమనించుకోవాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన విమానశాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయనకి సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఆ సందర్భంగా ఆయన విమాన ప్రయాణం చేయడానికి విమానాశ్రయానికి వెళ్ళినప్పుడు ఆయన్ని మామూలుగా తనిఖీ చేస్తారు కదా, అయ్యేమి చేయకుండా పంపిస్తా ఉంటే ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి తన జేబులో ఉన్నటువంటి సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టె పెట్టేసి ఎవరైనా సరే తనిఖీ చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఈ చెత్త వేసే దాంట్లో అది వేసేసి వాళ్ళకి దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. వాళ్ళ కుమార్తె వైద్యురాలుగా చదువుకోవడానికి ఇక్కడ అప్పుడు మంత్రిగా కూడా చేస్తున్నారు. ఆయన వైద్య వృత్తిని చదువుకోవడానికి ఆమె వెళ్తా ఉంటే బస్సులో పంపించినటువంటి వ్యక్తి. మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన కుమార్తెని రాజు మంత్రి హోదా అనేది ఆయనకి అలంకారం. ఆయన రాజు, ఓ సంస్థానాధీశుడు, కొన్ని వేల ఎకరాలు దానం చేసినటువంటి వ్యక్తి.